కొమరవెల్లి క్షేత్రంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సద్రుపట్నం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కొమరవెల్లికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం పట్నం కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. డప్పులు, వాయిద్యాల నడుమ స్వామివారి పట్నం గ్రామ వీధుల గుండా సాగింది. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో పట్నంలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామిపై అపార విశ్వాసం భక్తులకు అగ్నిగుండం దాటి మొక్కులు చెల్లించుకున్నారు. అగ్నిగుండం దాటే సమయంలో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సదుపాయాలు, క్యూ లైన్ల నిర్వహణను అధికారులు, పోలీస్ శాఖ పర్యవేక్షించారు. మొత్తంగా కొమరవెల్లి మొదటి సోమవారం పట్నం అగ్నిగుండం కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభతో భక్తులు హర్షాతిరేకాలతో ఘనంగా ముగిశాయి. మల్లన్న జాతరకు ప్రతి సంవత్సరము వచ్చి ఇక్కడ సదరపట్నం అగ్నిగుండము స్వామివారికి శనివారం రోజున మైలపోలు కళ్యాణము సదరపట్నం అవుతుంది. మళ్ళీ ఇక్కడ సదరపట్నము అగ్నిగుండం అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఒగ్గు పూజారులు శివశక్తి గణాదులతోటి ఇక్కడ అగ్నిగుండము సదరపట్నం జరుగుతుంది. ఒగ్గు పూజారులు మళ్ళా లస్కర్ వారం కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ ఒగ్గు పూజారులు అందరూ వచ్చి ఇక్కడ దేవుని సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఒగ్గు పూజారులతోని శివశక్తి గణాదులతోటి అందరితోటి అగ్నిగుండాలు సదరపట్నం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఏటేటా జరుగుతున్నది కొమరవెల్లి మల్లన్న స్వామి. శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుగుతుంటుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఒక 3 నెలలు డిసెంబర్ నుంచి మార్చి వరకు 3 నెలలు కంటిన్యూగా ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఒక 4 ఫేజ్లో జరుగుతుంది. ఫస్ట్ మనకు డిసెంబర్ లో కళ్యాణం ముగిసింది. ఇప్పుడు మొదటి ఆదివారం రోజు జాతర స్టార్ట్ అయింది. జాతరలో భాగంగా సోమవారం మార్నింగ్ ఇక్కడ చిన్నపట్నం ఏర్పాటు జరిగింది. హైదరాబాద్ వాళ్ళు చిన్నపట్నం ఏర్పాటు చేశారు. భక్తుల కోరిక, భక్తుల యొక్క వాంఛ ఏంటంటే ఏదైతే చిన్నపట్నం ఉందో చిన్నపట్నం తొక్కుకుంటూ అగ్నిగుండాల మీదకి వెళ్ళి బయటకు వచ్చి పసుపు తీసుకొని బయటకు వెళ్తా అంటారు. అదొక చాలా రోజుల నుంచి ఉన్న భక్తుల యొక్క విశ్వాసం. దానిలో భాగంగా ఈ రోజు కూడా దాదాపు ఒక 10 నుంచి 15 మంది భక్తులు ఈ చిన్నపట్నానికి హాజరు కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పకడ్బందీ ఏర్పాటు చేశాం. సిద్దిపేట కమిషన్ యొక్క మోటో ఏంటంటే ఏదైనా ఒక భక్తుడు, సాధారణ భక్తుడు ఈ టెంపుల్ కు వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అతను సంతోషంగా సౌకర్యవంతంగా తన యొక్క దైవ దర్శనం ముగించుకొని పోవాలనేది మా యొక్క లక్ష్యం. దానిలో భాగంగా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా దాదాపుగా ఒక 200 మంది ఫోర్స్ తోని మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బందోబస్తు అనేది పీస్ఫుల్ గా కంప్లీట్ చేసాం, ప్రయత్నం చేస్తున్నాం. అది కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు 2 o'clock నుంచి 2 o'clock వరకు ఈ మొదటి ఆదివారం జాతర కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే మేము సెకండ్ ఆదివారం ఎప్పుడైతే ఉందో దాని గురించి కూడా జాగ్రత్తలు తీసుకొని మేము ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ. మల్లన్నకి మల్లన్న స్వామి జాతర ఇది 7 వారాలు నిట్టేడు పూజలు సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు అవుతాయి. ప్రపంచంలో కాదు మన భారతదేశంలో జరిగే జాతర 3 నెలలు కొనసాగుతాయి. జాతర ప్రతి సంవత్సరం 3 నెలలు ఎక్కడ జరిగే జాతర ఈ కొమరవెల్లి ప్రత్యేకత. 3 నెలలు ఖచ్చితంగా ఈ జాతర జరుగుతుంది. తొలుత వారం పట్నం వారం ఇది. పట్నం వారం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రతి ఒక్క జనం ఇక్కడికి వస్తారు. నిష్టగా 41 రోజు స్వామివారి పేరు మీద ఒక పూట భోజనం చేసి నిష్టగా సట్టిబట్టి ఈ కొమరవెల్లికి వచ్చి మల్లన్న స్వామికి మొక్కులు అప్పచెప్పి ఒడిబియ్యాలు, బండారు నిష్టగా అప్పచెప్తాము. అప్పచెప్పిన తర్వాత ఆదివారం ఎల్లమ్మ బోనాలు సమర్పిస్తాము. సోమవారం స్వామివారికి అగ్నిగుండం పటం మానక పోషయ్య, మానక సత్యమ్మ, మానక బాలమ్మ వాళ్ళ తరఫున 40-50 ఏళ్ళ నుంచి ఈ పటం వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ నుంచి మేము వాళ్ళ ద్వారా ఇక్కడ వచ్చాము. మా శివరాత్రుల తరఫున మేమందరం వచ్చి వాళ్ళు సహకరించి ఈ అగ్నిగుండం ఈ పట్నం జరిపిస్తున్నాము. ఒక పూజారులు వాళ్ళు మేమందరం కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చి ఈ కార్యక్రమం జరుపుతాము. స్వామివారిని గుళ్ళోని తెచ్చి ఈ అగ్నిగుండము పట్టణంలో సమావేశం జరుపుకుంటూ గుళ్ళోకి చేరగలుగుతాం. శ్రీ 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 కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ శుభాకాంక్షలు. ఇది పట్నం జాతర మొదటి వారము. సంక్రాంతి జరిగిన తర్వాత ఏదైతే ఆదివారం వస్తుందో ఆ మొదటి ఆదివారం నాడు మా హైదరాబాద్ పట్నం అంతా కదిలి వచ్చి స్వామివారికి బండారు సమర్పిస్తాము. ఎంతో నిష్టగా సత్తి పట్టి
41 రోజు ఆ మహిమగలైన బండారి స్వామివారికి మేము అప్పచెప్పి, అలాగే కోరమీసాలు, కోరుకున్న కోరికలు, మొక్కులు ఆయనకు తీర్చుకుంటాము. అలాగే ఆదివారం రోజు రేణుకెళ్ళమ్మ తల్లికి ఎంతో ఘనంగా బోనాలు కూడా సమర్పిస్తాము. తదుపరి తెల్లారితే సోమవారం నాడు సదరపట్నం అన్నది జరుగుతుంది. ఇక్కడ మా హైదరాబాద్ నివాసులు అందరూ కలిసి ఈ యొక్క మల్లికార్జున దేవస్థానం దగ్గర సదరపట్నం అనేది ఏర్పాటు చేసి మా యొక్క శివశక్తులందరికీ, గణాదులందరికీ తలబండారు పోసుకొని ఆ పట్నం దొక్కి, అగ్నిగుండం దొక్కి, అది ముగించుకుని తర్వాత కొండపోషమ్మకి వెళ్ళి జాతర జరుపుకుంటాము. ప్రజలందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చిన్నతనం నుంచి చూసినట్లయితే గంగిరేని చెట్టు కింద అగ్నిగుండాలు అనేది వేసేవాళ్ళు. రాను రాను భక్త జనము పెరగడం వల్ల, స్పేస్ కావాలని కోరుకోవడం వల్ల ఈ యొక్క గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైన విషయము. అలాగే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క జాతరని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి చోట పోలీస్ వాళ్ళు సెక్యూరిటీగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకున్నందుకు పోలీస్ మెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మా తరపు నుంచి ధన్యవాదాలండి.